అప్పుడు సామాన్య ముస్లిం కూడా ముస్లిం గా చూసుకొని పాకిస్తానీ వాడిని కూడా ముస్లిం గానే కన్సిడర్ చేస్తాడు తప్ప పాకిస్తాన్ శత్రు దేశంగా కన్సిడర్ చేయడు. ఇది ముస్లిం ఎకోసిస్టమ్. ఈ ఎకోసిస్టమ్ ని డీబంక్ చేసింది 90s లో కాదు, ఈ ఎకోసిస్టమ్ ని డీబంక్ చేసింది అంబేద్కర్ గారు 1947 కు ముందే. అంబేద్కర్ గారు ఎందుకు కన్వర్ట్ కాలేదండి ఇస్లాంలోకి? ఎగ్జాక్ట్లీ ఇందుకే. ఎందుకంటే ఈ ఎకోసిస్టమ్ చాలా డేంజరస్ గా ఉంది. అంబేద్కర్ ఒక కామన్ సెన్స్ ఉన్న ఒక రేషనల్ అండ్ నేషనలిస్ట్. ఆయన హిందూ సమాజంలో లోపాలు ఉన్నాయే తప్ప హిందూ ధర్మంలో లోపాలు లేదు. ఆయన వసుదైక కుటుంబకం అని మీరు అనుకున్నప్పుడు మమ్మల్ని ఆ కుటుంబంలో ఎందుకు ఇంక్లూడ్ చేసుకోవట్లే, మమ్మల్ని ఎందుకు గుడికి రానివ్వట్లేదు అని ప్రశ్నించిండ్రే తప్ప ఇక్కడ బాలేదు కాబట్టి నేను ఇస్లాంలో కన్వర్ట్ అవుతా అని అంబేద్కర్ గారు అబ్దుల్లా కాలేదు, అంబేద్కర్ గారు గొర్రె కాలేదు. ఆయనే ఆధ్యాత్మిక మార్గమైన బౌద్ధంలోకి వెళ్ళి